ఆయన యొక్క గుణగణ లక్షణాలను ఆయన వివరించాడు. అందును బట్టి చివరిగా ఆ లక్షణాలను బట్టి యెహోషాపాతు ఫైనల్గా ఆ లక్షణాలను బట్టి చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఎదిరించుటకు ఎవరికిని బలమో చాలదు. అంటే దాని అర్థం ఏంటి? మోయాబీలకు బలము చాలదు, అమ్మోనీలకు బలము చాలదు, మోయానీలకు కూడా బలము. ఎవరైనా ఆయనను నిశ్చయముగా ఖచ్చితముగా ఎదిరించలేరు. గొప్ప దేవుణ్ణి ఎవరు కూడా ఎదిరించలేరు. కానీ మానవులు ఎదిరిస్తారు. ఎవరు ఎదిరిస్తారంటే పిల్లరా, ఎదిరిస్తామా మనం? ఎదిరించడం అంటే దాన్ని చాలా రూపాల్లో చెప్పుకోవచ్చు కదండి. ఎదిరించటం అంటే దాన్ని రకరకాల రూపాలలో మనము వ్యక్తపరచవచ్చు, తెలియపరచవచ్చు. ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకంగా మనకి మాట్లాడారు అనుకోండి, మన ఇంట్లోనే అనుకోండి, ఎదురు చెప్తూ ఉంటాం మనం, నువ్వేంటి నాకు చెప్పేదని. లేకపోతే బయటే మన సరౌండింగ్స్లో ఎవరైనా మనకి మంచి మాటలు చెప్పాలని చూస్తూ ఉన్నప్పుడు వారిని మనం ఎదిరిస్తాం, నువ్వేంట్లే నాకు చెప్పేది నాకు తెలియదా అని. లేకపోతే మన మంచిని కోరేటటువంటి వారు, మన శ్రేయస్సును కోరేటటువంటి వారు ఎవరైనా మంచి మాటలు చెప్తే మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాల్లో ఎదిరిస్తూ ఉంటాం. వారందరూ కోరుకుంటే ఏంటి? మన శ్రేయస్సును బట్టే కదా పుల్లరా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, మనం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు, మంచిగా జీవించాలి అని కోరుకుంటున్నాడు, మంచిగా ఎదగాలి, ఫలించాలి, కొనసాగాలి, ఇరుకులు ఇబ్బందులు వాటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి అని ఆయన ఆశ ఉన్నది, ఆయన కోరిక ఉన్నది, ఆయన ప్రణాళిక ఉన్నది, అది ఆయన చిత్తమై ఉన్నది. కానీ దానిని మనం ఏం చేస్తున్నామంటే ఎదురిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు, ఆ మంచి మాట మనం పాటించలేదు అనుకోండి, ఆ మంచి మాటను మనం పాటించలా. ఇప్పుడు అది ఎదిరించడం అవుతుందా? ఎదిరించడం కాదండి. అవుతుందా? అవుతుందా? అవుదా? ఖచ్చితంగా అవుతుంది. ఈ యెహోషాపాతు ఏమన్నాడు ఇక్కడ? నిన్ను ఎదిరించటానికి ఎవరికి కూడా బలమో చాలదు. కానీ నేటి మానవులు, నేటి క్రీస్తును ఎరుగనటువంటి వారు, లేదా కొన్ని సందర్భాల్లో క్రీస్తును ఎరిగినటువంటి వారే ఎవరిని ఎదిరించటానికి లేదా ఎవరి మాటని ధిక్కరించటానికి సిద్ధంగా ఉన్నారంటే, దేవుణ్ణి ఎదిరించటానికి, దేవుని మాటను ధిక్కరించటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అంటే వారు దేవుని